What is the will of God? దేవుని యొక్క చిత్తం ఏంటి? What is the will of Jesus? యేసు యొక్క చిత్తం ఏంటి? To do the will of God. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటయే యేసు యొక్క చిత్తము. That is the food and drink of Jesus. అదే ఆయనకు ఆహారము పానీయముగా ఉన్నది. He went to Samaritan woman. యేసుక్రీస్తు ఆ సమరయ స్త్రీ యొద్దకు వెళ్ళాడు. She was an adulterous woman. ఆమె ఒక వ్యభిచారంతో ఉన్నటువంటి స్త్రీ. She was an unclean woman. ఆమె అపవిత్రతతో ఉన్నది. She was always filled with a desire to fulfill the lust of her flesh. అన్ని వేళలా తన శరీరాన్ని సుఖపెట్టుకున్నటలోనే ఆమె మనసంతా కేంద్రీకరించి ఉన్నది. And he went to her. ఆయన అలాంటి స్త్రీ దగ్గరికి ఆమె యొద్దకు వెళ్ళాడు. Walking all the way in the mid sun. ఆ ఎండలో నడుచుకుంటూ కూడా ఆమె కొరకు వెళ్ళాడు. It was a time to eat. కానీ నిజానికి చూస్తే అది భోజనం చేయవలసినటువంటి సమయము. He wanted a drink from her. కానీ ఆయన ఆమె యేసయ్యకు నీళ్ళు ఇవ్వాలి అని ఆయన కోరాడు. He wanted a drink from her. Meanwhile, the disciples went out of the city to fetch some food. అంతలో శిష్యులు మాత్రము కొంత ఆహారాన్ని సంపాదించడానికి ఆ యొక్క గ్రామంలోనికి వెళ్ళారు. John 4th chapter and verse 34. యోహాను సువార్త 4:34లో My food and drink is to do the will of God. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. That's why Jesus had a loving heart for his Father. అందువల్లనే యేసుక్రీస్తు తండ్రి ఎడల ప్రేమతో ఉన్నటువంటి హృదయం కలిగి He ఉన్నాడు. loved his Father. ఆయన తన తండ్రిని ప్రేమించాడు. Whatever his Father said, తండ్రి ఏది చెప్పినా కూడా he obeyed. ఆయన ప్రతి దానికి విధేయత He చూపించాడు. loved the will of his Father. ఆయన తన తండ్రి చిత్తమును ఇష్టపడ్డాడు, If you ప్రేమించాడు. love God, నీవు నిజంగా దేవుని ప్రేమిస్తే you will love the will of God. నీవు దేవుని చిత్తాన్ని ప్రేమిస్తావు. You will also say, నీవు కూడా చెప్తావు, the will of my Father, will of God is my desire. నా తండ్రి చిత్తము నా దేవుని చిత్తమే నా యొక్క కోరిక ఇష్టత అని నువ్వు చెప్పగలుగుతావు. Jesus said to her, యేసుక్రీస్తు ఆ స్త్రీతో ఏం చెప్తున్నాడు? get your husband here. నీ యొక్క భర్తని ఇక్కడికి తీసుకురా అని. What did she say? ఆమె ఏం చెప్తుంది? I don't have a husband. నాకు భర్త లేడు. And he said, it is true, but you have 5 husbands. అవును, నువ్వు చెప్పింది నిజమే, కానీ నీకు ఇదివరకే 5 భర్తలుండిరి. The one with whom you are living is also not your husband. ఇప్పుడు నువ్వు నివసిస్తున్న వ్యక్తి కూడా నీకు నిజమైన భర్త ఏం కాదు. Jesus brought out the sin from her heart. యేసుక్రీస్తు తన హృదయంలో నుంచి ఆ పాపాన్ని బయటకు తీస్తున్నాడు. She was alarmed. ఆమె ఎంతో అదిరిపడింది, ఆశ్చర్యపోయింది. How did he know my heart, my sacred life? ఈ వ్యక్తికి నా రహస్య జీవితం అంతా ఏ రీతిగా తెలిసింది అని ఆశ్చర్యపోతుంది. Dear brother and sister, ప్రియ సహోదరుడా, you are సహోదరి, sitting before this holy God. మీరు ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుని ముందర కూర్చున్నారు. He knows your heart condition. ఆయనకు నీ యొక్క హృదయ పరిస్థితి అంతా కూడా ఎరుకనే. He knows in which sin you are living in. నీవు ఏ పాపంలో నివసిస్తున్నావో ఆయనకు స్పష్టంగా తెలుసు. The word of God will bring out your sin. దేవుని వాక్యము నీ పాపంను బయటకు తీసుకొస్తుంది. Still now you are not saved. ఇంకా కూడా నువ్వు రక్షింపబడి You ఉండలేదు. are hardening your heart. నీవు నీ హృదయాన్ని You are కఠినపరుచుకుంటున్నావు. hardening your stony heart. నీ యొక్క రాతి హృదయాన్ని ఇంకా You కఠినపరుచుకుంటున్నావు. don't want to confess your sin. నీ పాపంను ఒప్పుకోవాలి అని తలంపు లేదు. If you confess your sin, నీవు నీ పాపంను ఒప్పుకున్న ఎడల He will make you a blessing to others. దేవుడు నిన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. It's because you are hiding sin. నీవు నీ పాపంను దాచుకుంటున్నటువంటి కారణాన్ని You are not బట్టి able to see any blessing. నువ్వు ఎలాంటి ఆశీర్వాదాన్ని నువ్వు Your చూడలేకపోతున్నావు. desires are different. నీ కోరికలు వ్యత్యాసంగా ఉన్నాయి. Your desires are fleshly. నీ కోరికలు అనేవి శరీర సంబంధంగా ఉన్నాయి. God is not pleased with you. దేవుడు నిన్ను బట్టి ఏమాత్రం సంతోషంగా లేడు. Jesus walked all the way to that woman. యేసుక్రీస్తు ఆ మార్గమంతా కూడా ఆమె కొరకు నడుచుకుంటూ వెళ్ళి ఉన్నాడు. He loved her. ఆమెను ప్రేమించి ఉన్నాడు. She said, yes. అవును అని ఆమె ఒప్పుకుంది. ఆ సమయంలో Whatever the Lord Jesus told her, she accepted. యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయాల్ని అవును అవన్నీ నిజమే అని ఆమె You ఒప్పుకుంది. are not able to accept the sin in which you are living. కానీ నీవు మాత్రం నీవు ఉన్నటువంటి ఆ పాపాన్ని ఎంత మాత్రం ఒప్పుకోవడం లేదు. You are not able to confess your sin. నీవు నీ పాపంను ఒప్పుకోవడం లేదు. Your heart has become so hard. నీ హృదయం ఎంతో కఠినంగా అయిపోయింది. Your heart has become like a stone. అది ఒక రాతి వలె అయ్యింది.
That is why there is no blessing in your family, in your life, in your affairs also. అందువల్లనే నీ కుటుంబంలో కావచ్చు, నీ జీవితంలో, నీ యొక్క వ్యవహారాలన్నిట్లలో ఏ ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. Actually, there was no real satisfaction in her life. నిజానికి ఆమె జీవితంలో నిజమైన సంతృప్తి ఎంత మాత్రం లేదు. Though she was living in adultery, ఆమె వ్యభిచార పాపంలో ఉంటున్నప్పటికీ కూడా was there any happiness or satisfaction? నిజంగా ఏదైనా సంతోషము, సంతృప్తి ఉన్నదా ఆమె జీవితంలో? She was changing men after men. ఒక వ్యక్తి తర్వాత ఒక వ్యక్తిని ఆమె మారుస్తూ ఉంది. No satisfaction. అయినప్పటికీ ఆమెకు సంతృప్తి లేదు. That is why Jesus went to her. అందుకే యేసుక్రీస్తు ఆమె యొద్దకు వెళ్ళాడు. You are seeking pleasure and happiness in other things. నీవు కూడా కేవలము ఇతరమైనటువంటి విషయాల్లో నీ సంతోషాన్ని వెతుకుతున్నావు. God wants to give you real happiness. దేవుడు నీకు నిజమైన సంతోషాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. But you are rejecting. కానీ నీవు దాన్ని తిరస్కరిస్తున్నావు. You are rejecting his invitation. నీవు ఆయన ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నావు. He is speaking to you now. ఆయన నీతో ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. Because he is a holy God. ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి. He is a loving God. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. He wants you to be delivered from your uncleanness. నీ యొక్క అపవిత్రత నుంచి ఆయన నీకు విడుదలని ఇవ్వాలనుకుంటున్నాడు. How long you will live in that sin? ఎంత కాలం ఆ పాపంలోనే నువ్వు జీవిస్తావు? Night and day, night and day, night and day. దినము రాత్రి, దినము రాత్రి. You are tied up with your cell phone. ఆ సెల్ ఫోన్ కి అతకబడే ఉంటున్నావు. Is there any happiness in you? నీలో నిజంగా ఏదైనా సంతోషం ఉన్నదా? You are taking out sight after sight, sight after sight, sight after sight. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చూస్తూనే ఉన్నావు all through the night. ఆ రాత్రంతా కూడా. You want to see this picture, that movie, this cinema. ఇది చూడాలి, ఈ పిక్చర్ చూడాలి, లేదా ఆ సినిమా చూడాలి, దాని తర్వాత ఇంకేదో చూడాలి. But your desire is not fulfilled. కానీ నీ కోరిక ఎంత మాత్రము కూడా అది తీరడం లేదు. That is not the way to fulfill the hunger in your heart. నీ యొక్క హృదయపు ఆకలిని తీర్చుకోవడానికి అది సరైన మార్గం కాదు. Jesus wanted to give her full proper happiness. యేసుక్రీస్తు ఆమెకు నిజమైన పరిపూర్ణమైన సంతోషం ఇవ్వాలనుకున్నాడు. Abundant happiness. సమృద్ధి అయినటువంటి ఆ సంతోషము. After she confessed her sin, ఆమె తన పాపంను ఒప్పుకొన్న తర్వాత, after she drank the living water, ఆమె ఆ యొక్క జీవజలములను త్రాగినటువంటి అనుభూతిని పొందిన he తర్వాత, told her, I got living water in me. ఆమె, I will give you living water. ఆయన అంటున్నాడు, నేను నీకు జీవజలములను ఇస్తాను అని. If you drink that living water, నీవు ఆ జీవజలంలోని తాగినప్పుడు you will never thirst again. ఇంకెప్పుడు నీవు దప్పికొనవు. That's what the Lord Jesus does in your heart. అదే యేసుక్రీస్తు నీ హృదయంలో కూడా చేయగలడు. But you don't want that. కానీ నువ్వు అది కోరుకోవడం లేదు. Your thoughts are fleshly. నీ యొక్క ఆలోచనలు కేవలం your శరీర thoughts సంబంధమైనవి. are worldly. నీ ఆలోచనలు లోక సంబంధమైనవి. Some of you are seeking after money. మీలో కొందరు ఆ యొక్క డబ్బు కొరకు పరిగెడుతున్నారు. You are not satisfied even if you get huge amount of money. మీరు అధికమైనటువంటి ఆ ధనంను పొందుకున్నా కూడా మీకు సంతృప్తి కలగదు. There is no happiness in attaining money. ఎందుకంటే ఆ యొక్క డబ్బును సంపాదించడంలో సంతోషం ఎంత Money మాత్రం లేదు. cannot give you full happiness. డబ్బు అనేది నీకు పరిపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వలేదు. There is abundant happiness only in Jesus. ఆ యొక్క సమృద్ధి అయిన సంతోషము అనేది కేవలం యేసుక్రీస్తులోనే నువ్వు Now పొందగలవు. you are sitting before Jesus. ఇప్పుడు నువ్వు యేసు ముందర కూర్చుని He ఉన్నావు. shed his very blood for you. ఆయన తన రక్తమంతా కూడా నీ కొరకు He ధారపోసాడు. died for you. ఆయన నీ కొరకు చనిపోయాడు. He was scourged for you. ఆయన నీ కొరకు కొరడ దెబ్బలు He తిన్నాడు. bore the cross for you. ఆయన ఆ యొక్క సిలువను మోసి ఉన్నాడు. He became curse for you. ఆయన నీ కొరకు శాపంను అనుభవించి ఉన్నాడు. You are throwing your back towards him. కానీ నీవు నీ యొక్క ముఖమును త్రిప్పుతున్నావు ఆయన వైపు నుంచి. What a terrible woman this woman was. ఎంత భయంకరమైనటువంటి స్త్రీ ఈ యొక్క స్త్రీ. There was great darkness in her. ఎంతో గొప్ప చీకటి ఆ స్త్రీలో ఉన్నది. There was no proper happiness in her. ఆమెలో నిజమైన సంతోషం లేదు. She was not happy with by fulfilling the desires of her flesh. ఆమె శరీరేచ్ఛలను నెరవేర్చుకోవటం బట్టి ఆమె యొక్క సంతోషం ఎంత మాత్రం పొందుకోవడం But లేదు. Jesus offered living water. కానీ యేసుక్రీస్తు ఆమెకు జీవ జలములను ఇచ్చి If ఉన్నాడు. you want, I will give you. నీవు కోరుకుంటే నేను ఆ జీవ జలములను Jesus ఇస్తానంటున్నాడు. gave that water to her. ఆయన అలాంటి నీటిని ఆమె కొరకు ఇచ్చాడు. The moment she drank that water, ఆ స్త్రీ
ఆ జీవజలములను పొందుకున్నటువంటి సమయంలోనే she was filled with happiness. నిజమైన సంతోషాన్ని ఆమె పొందుకొని ఉన్నది, She felt నింపబడింది. the love of Jesus. యేసు యొక్క ప్రేమను ఆమె రుచి చూడగలిగింది. Immediately she became the evangelist for that Samaritan city. వెంటనే ఆ సమరయ గ్రామం అంతటికి కూడా ఆమె ఒక సువార్తికురాలుగా అయిపోయింది. Such an unclean woman. అంత అపవిత్రతతో ఉన్న She స్త్రీ became the evangelist. ఆమె ఒక సువార్తికురాలిగా She అయ్యింది. ran to that city ఆమె ఆ యొక్క పట్టణమునకు వెళ్ళింది. and told all the people, come and see the Messiah. నాకు మెస్సయ్య కనబడ్డాడు, వచ్చి చూడండి అని God చెప్తుంది. filled her with boldness. దేవుడు ఆమెకు అట్టి ధైర్యం ఇచ్చాడు. What a bold woman she became. ఎంత ధైర్యవంతురాలైన స్త్రీ In అయ్యింది ఆమె. minutes, Jesus made her an evangelist. వెంటనే యేసు ఆమెను ఒక మంచి సువార్తికురాలిగా She was చేయగలిగాడు. the first woman to Samaritan city. ఆ సమరయ పట్టణమునకు ఆమెనే మొదటి సువార్తికురాలు. Philip came afterwards. ఫిలిప్పు ఆ తర్వాత సమయంలో వచ్చాడు, ఈమె తర్వాత వచ్చాడు. Acts 8 chapter అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము and verse 5. 5వ వచనము. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. He became later, ఫిలిప్పు ఈమె తర్వాత వెళ్ళాడు. but the first woman was this adulterous Samaritan woman. ఆ సమరయ పట్టణానికి మొదటి సువార్తికురాలు మాత్రం ఈ స్త్రీనే. So what a blessing. ఎంత గొప్ప ఆశీర్వాదము. Jesus is offering such a thing to happen in your life right now. యేసుక్రీస్తు ఈ సమయంలో మీకు కూడా అలాంటి ధన్యతను ఇవ్వాలి అని ఆశతో ఉన్నాడు. 27